देवानां द्रव्यो ओम भगवान पवित्र ओम वासुदेव पवित्र ओम सत्यादेव पवित्र सत्यादेव पवित्र सत्यपुण्यं भवन्तो भवतो पुण्याकरणोऽस्तु ओम वस्तुतरे ओम यम्बद्धो देवस्वदेमहि दिव्यवनपदोर्यारे हिरण्यवर्णाश्रयत्ताभगायाविदानकर्षगोया सूरः अग्निद्वागर्थं द्रवेभ्यो पास्तानावश्यक्य सोनाभवन्ते या साकं राजावरुणया धृत्यो सत्यावशोभ सन्तनानां मधुसुदसुदो याताभगास्तानावश्यक्य सोनाभवन्ते या साहं शोभादिभिर्भवन्ति रक्षया अन्तरिक्षे भवन्ते या त्रिभेन्दो सन्दमित्रास्तानावश्यक्य सोनाभवन्ते शुभेन माचक्षुतापश्वतापस्वरया धर्मोऽस्तो रक्तवन्ने सर्वागं मध्ये कुम्भभुजोदो भवैवच्छोभगमोऽग्नेस्त सोमार्थवर्धनः पवित्रेण स्वरणे वक्षोदागमनात्मा पुरन्तमादेवजनाः पुरन्तमनोदिया पुरन्तरस्वायुवः भागवतपवित्रवरे पवित्रेण पुनाय अग्निभुजगायविपरिसुतः सुरसमृद्धः तस्मै सरस्वती गुहे क्षीरसत्यसदेव गोब्राह्मणे पश्चिम भवते आङ्गिरसैन्यघ्राचित्राय प्रवरान्वितः गार्गे गोत्रोद्भवाय స్వామివారి యొక్క గోత్రము గార్గేయ గోత్రం అన్నమాట. ఓం చతుస్సాగర పర్యంతో గోబ్రాహ్మణే పశ్చిమ భవతే ఆంగిరసైన్యఘ్రాచిత్రాయ గార్గేయ గోత్రోద్భవాయ దేవమేవ మహారాజవర్వణోహత్రే. స్వామివారి యొక్క ముఖ్యాధికారి పేరు ఏమనగా దేవమేడ మహారాజు. దేవమేడ మహారాజు యొక్క మునిమనుడు ఎవరన్నా అంటే మన స్వామివారు శ్రీకృష్ణుల వారు. అలాగే సుతసాగర పర్యంతో గోబ్రాహ్మణే పశ్చిమం భవతే ఆంగిరసైన్యఘ్రాచిత్రాయ ప్రవరాన్విత గార్గేయ గోత్రోద్భవస్య ఆంగిరసైన్యఘ్రాచిత్రాయ ప్రవరాన్విత గార్గేయ గోత్రోద్భవస్య సూరసేన మహారాజవర్మణః పవిత్రాయ. అలాగే స్వామివారి యొక్క తాతగారి పేరు ఎవరన్నా అంటే సూరసేన మహారాజు. సూరసేన మహారాజు యొక్క మనవడు ఎవరయ్యా అంటే మన శ్రీకృష్ణుడు స్వామివారు. అలాగే సుతసాగర పర్యంతో గోబ్రాహ్మణే పశ్చిమం భవతే ఆంగిరసైన్యఘ్రాచిత్రాయ ప్రవరాన్విత గార్గేయ గోత్రోద్భవస్య ఆంగిరసైన్యఘ్రాచిత్రోద్భవాయ వసుదేవ మహారాజవర్మణః పుత్రాయ. అంటే స్వామివారి యొక్క తండ్రి గారి పేరు వసుదేవ మహారాజు. స్వామివారి యొక్క కొడుకు అన్నమాట మన శ్రీకృష్ణుల వారు. వసుదేవ మహారాజవర్మణః పుత్రాయ ఓం ఆంగిరసగోత్రోద్భవాయ సాక్షాత్ నారాయణ స్వరూపస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీకృష్ణ పరబ్రహ్మణే వరాయ. అంటే వరుడు ఎవరయ్యా అంటే మన శ్రీకృష్ణ స్వామి వారు వరుడు అన్నమాట. మీరు వరుణ్ణి చూడాల. మనం కూడా మన సాంఘ్యాల ప్రకారం వరుణ్ణి చూస్తాము. మీరు కన్యాదానం చేసేటప్పుడు వరుణ్ణి చూస్తానే కాళ్ళు కలుగుతారు, వరుణ్ణి చూస్తానే చేస్తారన్నమాట. కన్యాదాన మహోత్సవోత్తేషు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాటి ధరాలి నాటి ధరితవ్యా. అలాగే మీ అల్లుడు గారు ధర్మమునందున అర్థమునందున కామమునందున మోక్షమునందున ఇవన్నీ జయించి కూడా మన కులాచార సాంప్రదాయ వ్యవహార ప్రకారం నడుచుకుంటూ రావయ్య అల్లుడు గారు అని పిలుస్తాము. అది స్వామివారిని మీ మనసులో ధ్యానం చేసుకోండి. ముని మనవరాలు ఎవరయ్యా అంటే మన సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి వృత్తిని అన్నవారు అన్నమాట. అలాగే